ఫైనల్లీ వి స్టార్టెడ్ ద హిస్టరీ క్లాసెస్ అండి. సో చాలామంది అడుగుతున్నారు సో హిస్టరీ ఎలా స్టార్ట్ చేయాలని. సో నన్ను అడిగితే హిస్టరీ 3 రకాలని చెప్పాను కదా, ఏన్షియంట్, మెడీవియల్, మోడర్న్. సో చాలామంది అనుకుంటారు మోడర్న్ చాలా ఇంపార్టెంట్ అని. కాదండి, మెడీవియల్ అండ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. సో మెడీవియల్ ఇండియా నుంచి మోడర్న్ ఇండియా వరకు మనం నేర్చుకుంటే మ్యాక్సిమం హిస్టరీ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్లే. సో నన్ను అడిగితే ఏన్షియంట్ హిస్టరీ కన్నా మెడివల్ ఇండియన్ ఎందుకు నేర్చుకోమంటానంటే, సో ఇది అండ్ మోడర్న్ ఇండియా ఈ రెండు కూడా కనెక్షన్లో ఉంటాయి. సో ఈ రెండు కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే హిస్టరీ కీ రోల్ని ప్లే చేస్తుంది అండ్ మీకు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడే తెలుస్తుంది అన్నమాట. సో ఎక్కువ బిట్స్ అనేవి కూడా ఏ ఎగ్జామ్ అనే కాదు, నాలెడ్జ్ పరంగా మాట్లాడుకున్నా మనం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసేది మెడివల్ అండ్ మోడర్న్ ఇండియాలోనే. సో కాబట్టి నేను మెడివల్ ఇండియా అనేది ఈ క్లాస్లో నేను స్టార్ట్ చేశానండి. సో మెడివియల్ ఇండియా నుంచి మోడర్న్ ఇండియా వరకు కంప్లీట్ గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. సో అంత డెప్త్ నాలెడ్జ్ తోటి అండ్ అంత ఎక్స్ప్లెనేషన్ తోటి సో ఈజీగా హిస్టరీ అంటే అదేదో కష్టం అనుకుంటారు, కానీ ఈజీగా అర్థమయ్యేలాగా సో నేను మీకు చెప్పబోతున్నాను. ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీకు చెప్తాను. ఒక్క పాయింట్ కూడా వదలనండి. మ్యాక్సిమంలో మ్యాక్సిమం 99.9% ఈ వీడియో మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో కంప్లీట్గా చూడడం అండ్ అలాగే నోట్స్ని క్రియేట్ చేసుకోవడం అండ్ అలాగే రివైజ్ చేయడం. సో నా పని వీడియో చేయడం, మీ పని నోట్స్ని క్రియేట్ చేసుకోవడం. సో వెల్కమ్ టు పార్ట్ 1 మెడివల్ ఇండియా, ద రైజ్ ఆఫ్ ఇస్లాం. ఓకే, సో ఇస్లామిక్ రైజ్ అంటే మెడివల్ ఇండియా మనం స్టార్ట్ అయ్యే ముందు సో అరబ్ ఇన్వెన్షన్స్ కోసం మనం చూస్తూ ఉంటాం. అసలు అరబుల కన్నా ముందు ఇస్లామిక్ అనేది ఎలా స్టార్ట్ అయింది? అసలు నన్ను అడిగితే ఇస్లాం అంటే ఏంటి? అసలు ఇస్లాం వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇస్లాం వర్డ్ అనేది మనకి ఈ ఇస్లాం అనేది ఏదైతే ఉందో ఈ ఇస్లాం అనే వర్డ్ మనకి అరబ్ నుంచి వచ్చింది. ఇది ఒక అరాబిక్ వర్డ్. సో మీరు వీడియో 1.5లో చూడండి, సో మీకు ఈజీగా ఉంటుంది. సో అరాబిక్ వర్డ్లో ఇస్లాం అంటే ఏంటి? ఇది సలాం అని అర్థం. సలాం అంటారు. ఇస్లాం అంటే ఏంటి? దీని అర్థం ఏంటి అంటే ఇస్లాం అంటే పీస్ అని అర్థం, అంటే మనశ్శాంతి. ఇస్లాం అంటే సబ్మిషన్ అని అర్థం. ఓకేనా, పీస్ ఆర్ సబ్మిషన్ అంటారు. అంటే ఇస్లాంకి అంటే అల్లాకి, ద మైటియెస్ట్ గాడ్కి మనల్ని మనం అర్పించుకోవడం అన్నమాట, సబ్మిషన్. ఓకేనా, ఇది ఒక రిలీజియస్ కాంటెక్స్ట్లోకి వస్తుందన్నమాట. అయితే కంప్లీట్ సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్ అన్నమాట. దాన్నే మనం ఈ గాడ్కి మనల్ని మనం అర్పించుకోవడాన్నే గాడ్ ఎవరికడ మనం అల్లా అంటాం. అల్లాహ్. ఓకేనా, అల్లాహ్. ఇక్కడ మీరు ఎవరైతే చూస్తున్నారో అసలు ఈ ఇస్లాంని క్రియేట్ చేసిన వ్యక్తే మొహమ్మద్ ప్రాఫిట్, ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం. సో నోట్స్ అనేది తయారు చేసుకోండి ఖచ్చితంగా. ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం. అసలు ఇస్లాం అనేది మనకి క్రియేట్ అవ్వడానికి మూలకర్త మాట. అంటే ఇతని స్టోరీ ఎలా ఉంటుంది అంటే లైక్ జీసస్లా ఉంటుందన్నమాట. అంటే క్రిస్టియన్స్లో మనం ఎలాగైతే యేసు ప్రభు కోసం మాట్లాడతామో అల్లా వాళ్ళు కూడా మొహమ్మద్ ప్రాఫిట్ కోసం మాట్లాడతారన్నమాట. ఈయనే ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం అని చెప్తూ ఉంటారు. ఈయన పేరు ఏంటంటే మొహమ్మద్ ద ప్రాఫిట్ అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఏమని పిలుస్తారు? మొహమ్మద్ ద ప్రాఫిట్ అని పిలుస్తారు. అయితే ఈ మొహమ్మద్ ప్రాఫిట్ గారు మొహమ్మద్ ద ప్రాఫిట్ అంటారు. సో ఈయన జీవితం ఎలా అంటే యాక్చువల్గా ఈయన పుట్టింది ఎప్పుడు అంటే, సో ఇప్పుడు మనం మొహమ్మద్ ప్రాఫిట్ ద ప్రాఫిట్ కోసం చూద్దాం. ఈయన లైఫ్ స్టోరీ ఎలాగా, అసలు ఇస్లాంని ఇతను ఎలా ప్రొడ్యూస్ చేశాడు, అసలు జనాల్లోకి ఒక ఇస్లామిక్ రిలీజియస్ క్యారెక్టర్ని ఈయన ఎలా తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. మొహమ్మద్ ప్రాఫిట్ కోసం మనం చూసినట్లయితే ఈయన పుట్టింది ఎప్పుడు అంటే హీ వాజ్ బార్న్ ఆన్ 570 సెంచరీ, 570వ సెంచరీలో ఈయన పుట్టడం అయితే జరిగింది. ఈయన పుట్టిన ప్రదేశం వచ్చేసి మెక్కా. ఆ ప్రదేశం పేరేంటి? మెక్కా. సో ఓకేనా, ఇది ఎక్కడ ఉంది అంటే ఈ మెక్కా అనేది మనకి అరేబియాలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? అరేబియాలో ఉంటుంది. అయితే సో ఈయన పుట్టినప్పటి నుంచి ఈయన ఒక వయసు వచ్చినప్పుడు ఈయన ఏంటంటే ఒకటి డిసైడ్ అవుతాడనమాట. సో ఈయన నమ్మే సిద్ధాంతం ఏంటంటే దేవుడు అనేవాడు ఒక్కడే. సో ప్రతి జీవికి కూడా, ప్రతి మనిషికి కూడా ఈయన స్పీచ్ కూడా ఎలా ఉంటుంది అంటే జనాలు అంటే ఇంకా అడిక్ట్ అయిపోతారు అన్నమాట ఈయన మాటలకి, ఈయన చేసిన స్పీచ్లకి. ఎలా అంటే జనాలు ఇంకా ఈయన చెప్పే సత్యాలు వింటూ ఈయన ఫాలో అయిపోతారు అన్నమాట. సో మెల్లమెల్లగా ఏంటంటే మొహమ్మద్ ప్రాఫిట్కి చాలామంది ఫాలోవర్స్ ఎక్కువైపోతూ ఉంటారు. అయితే తను ఏమనుకుంటాడంటే మెక్కాలో
సో ఒక ఇస్లామిక్ కల్చర్ని, ఒక రిలీజియస్ ఫ్యాక్టరీని మనం తీసుకురావాలి, ఇస్లాంని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి మొహమ్మద్ ప్రాఫిట్ అనుకుంటాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మెక్కాలో పీపుల్ కోస్తా మొహమ్మద్ ప్రాఫిట్ని తరిమేస్తారు. సో వాళ్ళు ఎవ్వరూ కూడా మొహమ్మద్ ప్రాఫిట్ని యాక్సెప్ట్ చెయ్యరు, వాళ్ళు ఒప్పుకోరమాట. సో ఇస్లాం అతను ఎన్ని స్పీచ్లు ఇచ్చినా సరే, ఎన్ని చేసినా సరే మెక్కా పీపుల్ ఆయన్ని అస్సలు ఆయన్ని పట్టించుకోరు. అప్పుడు ఆయన ఒకటి డిసైడ్ అవుతాడు, సో నేను ఇక్కడ ఉండే కన్నా వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటాడు. అయితే అప్పుడు మొహమ్మద్ ప్రాఫిట్ ఏం చేస్తాడంటే, సో తను పెరిగిన ఊరిని వదిలేసి ఒక 200 మైళ్ళు ప్రయాణం చేసి ఒక ఊరికి వెళ్తాడనమాట. ఆ ఊరి పేరే మదీనా. ఆ ఊరి పేరేంటి? మెదీనా. సో ఈ మెదీనా పీపుల్ అనేవాళ్ళు ఇస్లామిక్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే మొహమ్మద్ ఒక మైగ్రేట్ అవుతాడో, సో మెక్కా నుంచి మదీనాకు వెళ్తాడో, సో దీని యొక్క జర్నీనే మనం ఏమని పిలుస్తారంటే వాళ్ళు ఇస్లామిక్ క్యాలెండర్గా పిలుస్తారు. ఆ పేరే హిజ్రా. ఓకేనా? ఇక్కడి నుంచే హిజ్రా వర్డ్ మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా? హిజ్రా అనేది ఏంటి అంటే ఒక ఇస్లామిక్ క్యాలెండర్గా చెప్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ అని ఎందుకంటారంటే ద మైగ్రేషన్ ఆఫ్ మొహమ్మద్ అంటారు. అంటే మైగ్రేషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మొహమ్మద్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రయాణం చేయడం వల్ల సో దీనికి ఆ పేరు వచ్చిందన్నమాట. ఇస్లామిక్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయింది అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆ పేరు వచ్చేసి గుర్తుపెట్టుకోండి, హిజ్రా అంటారు. హిజ్రా అంటే ద మైగ్రేషన్ ఆఫ్, హిజ్రా అంటే ఏంటి ఇక్కడ? ద మైగ్రేషన్ ఆఫ్ మొహమ్మద్. మైగ్రేషన్ అంటే ఏంటి? మైగ్రేషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం అన్నమాట. అంటే మైగ్రేట్ అయ్యాడనమాట. ఎక్కడి నుంచి? ద మైగ్రేషన్ ఆఫ్ మొహమ్మద్. ద మైగ్రేషన్ ఆఫ్ మొహమ్మద్. ఎక్కడి వరకు? మైగ్రేషన్ ఆఫ్ మొహమ్మద్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఫ్రమ్ మెక్కా టు మెదీనా. ఫ్రమ్ మెక్కా టు మెదీనా. విచ్ పీపుల్ అంటే ఎవరు అసలు ఇస్లామిక్ని సొంత ఊరు వాళ్ళు ఒప్పుకోలేదండి. సొంత ఊరు వాళ్ళు ఒప్పుకోపోతే అప్పుడు మొహమ్మద్ ప్రాఫిట్కి నమ్మకం పోయి, సో వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంకెవరైనా ఒప్పుకుంటారు కదా అని చెప్పి ఒక నమ్మకంతో 200 మైళ్ళు నడుచుకొని వెళ్ళి సో మెదీనా అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ జనాలందరికీ కూడా సో దేవుడు అనేవాడు, అల్లా అనేది గాడ్. సో అల్లా అనేది మనం చేసిన పాపాలన్నింటినీ క్షమించి మనకు ఒక స్వర్గాన్ని లభిస్తుంది. సో దేర్ ఈజ్ ఎ ఆల్ మైటీ గాడ్, పైన ఒక దేవుడు ఉన్నాడని చెప్పి స్పీచ్లు ఇచ్చి సో మెదీనా పీపుల్ని ఇస్లామిక్లోకి అయితే మార్చడం జరిగిందన్నమాట. ఓకేనా? సో ద పీపుల్ యాక్సెప్టెడ్ ఇస్లాం. వీళ్ళు ఏం చేశారు? ఇస్లాంని యాక్సెప్ట్ చేశారన్నమాట. సో తర్వాత మెల్లమెల్లగా సో ఇది తెలిసిన మెక్కా పీపుల్ కూడా దేవుణ్ణి నమ్మడం, ఇస్లాంని నమ్మడం మొదలుపెట్టారన్నమాట. ఓకే? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగ మెక్కా నుంచి మదీనాకు వెళ్ళింది మనకి బిట్ ఇంపార్టెంట్. సో ఇస్లామిక్ క్యాలెండర్ ఏదైనా అంటారు? హిజ్రా. అలాగే మొహమ్మద్ మైగ్రేషన్ని ఏమంటారు? హిజ్రా. ఓకేనా? మెక్కా నుంచి మదీనాకి ఎంత దూరం? 200 మైల్స్. సో ఈ విధంగా ఇటువంటి బిట్స్ మనం చూసుకోవాలన్నమాట. సో ఈజీగా మనం కనిపెట్టవచ్చు అన్నమాట. సో ఈ స్టోరీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మొహమ్మద్ ప్రాఫిట్ అంటే ఇతని జీవితం కోసం మాట్లాడుకున్నట్లయితే ఇతనికి సుమారుగా 13 మంది భార్యలు, ఇంకా పిల్లల కోసం అడగొద్దు, మీరే ఒకసారి ఊహించుకోండి. సో 13 మంది భార్యలు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక సింబల్ చూసారు కదా. సో ఏంటి సింబల్ అంటే యాక్చువల్గా ఈ సింబల్ వచ్చేసి ఏంటంటే మనకి మదీనాలోని ఒక పెద్ద గేట్ ఉంటుందన్నమాట. ఆ గేట్ మీద సింబల్ అన్నమాట. ఈ గేట్ మీద కొన్ని అక్షరాలతో రాసి ఉంటుంది. అది ఏంటంటే మొహమ్మద్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని ఎలాగైతే మనం దేవుడి గురించి చెప్పడానికి వచ్చిన ఒక వ్యక్తి, సన్ ఆఫ్ గాడ్ అంటారో, అలాగే మెసెంజర్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఈ మొహమ్మద్ ప్రాఫిట్ని పిలుస్తారన్నమాట. ఓకే? ఈయన ఎంత పవర్ఫుల్ అంటే ఇంక ఎవ్వరు కూడా ఈయనకి ఎదురు సమాధానం చెప్పి ఈయన ఏది చెప్తే అదే వేదం. సో ఈయన ఒక దేవుడిలా కొలుస్తారన్నమాట. మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటే ఇంకా గుర్తుపెట్టుకోండి, ఈయన స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. సో అలాంటి స్థానం అన్నమాట. సేమ్ జీసస్ లాగా ఉంటుంది స్టోరీ కూడా. ఓకేనా? ఈ గేట్ కూడా ఎక్కడుంది అంటే ఈ పెద్ద గేట్ అనేది మనకి మెక్కా మదీనాలో ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి మెదీనాలో ఉంటుందన్నమాట. సో అందుకే మొహమ్మద్ ఎవరు అంటే ఒక అరబ్ రిలీజియస్. ఈయన ఒక దేనికి చెందినవాడు అంటే అరబ్ రిలీజియస్. అందుకే మనం మెడీవెల్లో అరబుల కోసం ఎక్కువ చదువుతూ ఉంటాం. అరబ్ ఇన్వెన్షన్స్ కానీ అరబుల కోసం మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో అది. సో ఇక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే ఇస్లామిక్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ద రైజ్ ఆఫ్ ఇస్లాం అనేది స్టార్ట్ అయింది, ఈ విధంగా స్టార్ట్ అయింది. అయితే ఈయన మెల్లమెల్లగా మొత్తం ఇప్పుడు ఈ మెక్కా మదీనా ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? మనకి అరేబియాలో కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయి? అరేబియాలో 2 సిటీలు మాట. ఈ రెండు కూడా ఈ రెండింటిని మార్చడం టోటల్గా మెల్లమెల్లగా ఈ విషయం అందరికీ తెలిసి
సో అందరూ కూడా ఇస్లాంలోకి మారడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇస్లాం అనేది మనకి రైజ్ అయ్యింది. అయితే ఇస్లాంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. అంటే ఇస్లాంలో ఎటువంటి ఆచారాలు పాటిస్తారు, సో వాళ్ళలో కొన్ని మీనింగ్స్ అంటే ఏంటి అవనేవి మనం కొన్ని చూద్దాం. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే రోజా. సో రోజా అంటే ఈ రోజా కాదు, సో వాళ్ళు రోజా అంటారు. సో రోజా ROZA. రోజా అంటే ఏంటి అంటే ఫాస్టింగ్ మాట. ఇస్లాంలో దాని మీనింగ్ ఏంటంటే ఫాస్టింగ్. అంటే ఎప్పుడు ఫాస్టింగ్ చేస్తారు వీళ్ళు? డ్యూరింగ్ మంత్ ఆఫ్ రంజాన్. అంటే రంజాన్ జరుగుతుంది కదా, సో ఈ రంజాన్ జరిగినప్పుడు వీళ్ళు ఉపవాసం ఉంటారన్నమాట. దాన్నే వీళ్ళు రోజా అని పిలుస్తారు. ఓకేనా. దీన్ని మంత్ ఆఫ్ రంజాన్ అంటే రంజాన్ అంటే దాని అర్థం రంజాన్ అని అర్థం. ఓకేనా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే. సో అలాగే ఇంకొక వర్డ్ ఉంటుంది ఇఫ్తార్. IFTAR ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ అంటే ఏంటి? డిన్నర్ అని అర్థం. ఇస్లాంలో ఇఫ్తార్ అంటే ఏంటి? డిన్నర్ అంటే డిన్నర్ అని అర్థం అన్నమాట. తర్వాత వర్డ్ వచ్చేసి జకాట్. సో జకాట్ అంటే ఏంటంటే ఇస్లాంలో ప్రతి ధనవంతుడైన ముస్లిం ఎవరైతే ఉంటారో వాడి యొక్క ఇన్కమ్ అంటే వాడి యొక్క జీతంలో 2.5% ఇన్కమ్ అనేది పేద ముస్లింలకు ఇవ్వాలి. అంటే మన భాషలో మాట్లాడాలనుకుంటే దీన్నే మనం చారిటీ అంటాం. దీన్నే మనం ఏమంటాం? చారిటీ అంటామట. అంటే దీని అర్థం ఏంటి? ఎవ్రీ రిచ్ ముస్లిం, ప్రతి రిచ్ ముస్లిం ఎవరైతే ఉంటారో ఈ ప్రతి రిచ్ ముస్లిం కాస్త హ్యావ్ టు పే. ఓకేనా. హ్యాస్ టు పే ఏం పే చేయాలి? 2.5%. మొత్తం ఎంత? 2.5% ఆఫ్ హిజ్ ఇన్కమ్. వాడికి వచ్చే నెల జీతంలో వాడి ఎంత? 2.5% ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది డ్యామ్ అండ్ షూర్ మాట. ఇన్కమ్ టు పూర్ ముస్లిం. ఓకే. సో అయితే ఇది ఒక చారిటీ లాగా నడుస్తూ ఉంటుంది అన్నమాట. జకాట్ అంటే మనం సింపుల్గా దీన్ని ఏమనుకోవచ్చు? దీన్నే మనం చారిటీ అంటాం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం చెయ్యాలి. సో అందుకే చూడండి చాలామంది ముస్లిమ్స్ ఆకలి అన్నవాడికి ఇది ఏంటంటే మనకి కొంచెం చారిటీ విధంగా వీళ్ళు ఏంటంటే డొనేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళకే డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఈ పెద్ద చూడండి చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు, మెక్కాకి చాలామంది వెళ్తూ ఉంటారు అక్కడ విజిట్ చేయడానికి, చాలా డొనేషన్స్ అంటూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో రెండో వర్డ్ వచ్చేసి ఇంకొక వర్డ్ వచ్చేసి కాల్మా. కాల్మా అంటే ఏంటంటే ఇది ఒక అరబిక్ లాంగ్వేజ్లో ఒక 2 కాయిన్లు అనేవి ఉంటాయన్నమాట. మనకి 2 సైడ్స్లో కాయిన్స్ ఉంటాయి. ఒక సైడ్లో అల్లా ఉంటే ఒక సైడ్లో అల్లా పెడితే ఇంకొక సైడ్లో ప్రాఫిట్ ఉంటారన్నమాట. సో దీన్నే కాల్మా అంటారు. దీన్ని అరబిక్ లాంగ్వేజ్లో కాల్మా అంటారు. అయితే ఎప్పుడైనా సరే 2 కాయిన్స్ అన్నాడంటే మింటింగ్ 2 సేక్రెడ్ లైన్స్ ఆన్ కాయిన్స్ అంటే ఒకటి అల్లా ఇంకోటి ప్రాఫిట్ అంటే ఎవరో కాదు మెసెంజర్ అని అర్థం. సో కాల్మా అనేది మనకి అరబిక్ లాంగ్వేజ్. ఈ 2 కాయిన్స్ కూడా అరబిక్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరైతే కాల్మాని నమ్ముతారో, ఎవరైతే హూ బిలీవ్డ్ కాల్మా, ఓకే, హూ బిలీవ్డ్ కాల్మా ఈజ్ కాల్డ్ ముసల్మాన్. హూ డస్ నాట్ బిలీవ్డ్ కాల్మా హీ ఈజ్ కాల్డ్ కాఫీర్. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే కాల్మా అనే సిద్ధాంతాన్ని నమ్ముతారో, అంటే అల్లాని నమ్ముతారో వాళ్ళని ముసల్మాన్ అంటారు. అందుకే ముస్లిమ్స్ని ముసల్మాన్ అంటారు. ఓకేనా. కాల్మాని నమ్మిన వాడిని ముసల్మాన్ అంటారు. ఎవరైతే కాల్మా అంటే ఇస్లాంని ముస్లింని నమ్మరో, ఈ ఇస్లామిక్ని నమ్మరో వాళ్ళని కాఫీర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక హిందువుని, సో నేను హిందువుని కాబట్టి నన్ను వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఒక కాఫీర్ అని పిలుస్తాడు. వీడొక కాఫీరు వీళ్ళందరూ కూడా కాఫీర్సు అని మనల్ని కాఫీర్లతోటి అనే వర్డ్ తోటి యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో నేను మోడర్న్ కానీ మెడివల్ కానీ హిస్టరీ క్లాసెస్ చెప్పినప్పుడు ఎక్కడైనా కాఫీర్ అన్నానంటే వాళ్ళు ముస్లిం కాదు అని అర్థం. అంటే కాల్మాని బిలీవ్ చేయలేని వాళ్ళు అని అర్థం. ఓకేనా. సో వేరే వాళ్ళని అర్థం. ఓకేనా. ఇది కాఫీర్ కోసం అన్నమాట. సో ఎవరైతే కాల్మాని నమ్ముతారో వాళ్ళని ముసల్మాన్ అని పిలుస్తారన్నమాట. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం చెప్పాలి. సో ఒకసారి ఏం జరుగుతుందంటే ఫైనల్గా మన వాళ్ళు సో తనకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అందరూ బాగానే ఉంటారు. సో ఒక 62 ఏజ్ వచ్చిన తర్వాత మొహమ్మద్ ప్రాఫిట్ చనిపోతాడనమాట. చివరిగా మొహమ్మద్ ప్రాఫిట్ మరణించారండి. సో అది ఎప్పుడు అంటే ఆయన 8th జూన్ 632వ సెంచరీలో ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఓకే. అప్పటి అతని ఏజ్ వచ్చేసి 61 to 62 ఏజ్ మధ్యలో ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఇది కూడా ఎక్కడ చనిపోయారు అంటే అట్ మదీనా. ఆయన ఎక్కడైతే ఫస్ట్ పీపుల్ యాక్సెప్ట్ చేశారో అదే చోట్లో మెదీనా దగ్గర, ఓకేనా, ఆయన
చనిపోవడం అయితే జరిగింది. సో అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో మొహమ్మద్ ప్రాఫిట్ చనిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ప్రాఫిట్గా ఎవరు ఉంటారని అందరూ కూడా మాట్లాడుకున్నారు. అయితే ఆయనంత గొప్ప వ్యక్తి, ఆయనంత బుద్ధిశాలి, ఆయనంత తెలివైనవాడు మన ప్రపంచంలో ఎవరు ఉండరు. దేవుడు ఒక్కసారి ఎవరినైనా పంపిస్తాడు. సో అలాంటి దేవుడి చోట్లో మనం కూర్చోకూడదు. సో ఆయన తర్వాత మొహమ్మద్ ప్రాఫిట్ అంటూ ఎవరు కూడా పిలువబడరు. సో అని చెప్పి సో ఆయన తర్వాత ఆయన ప్లేస్ని అలాగే ఖాళీగా వదిలేయడం అయితే జరిగింది. మరి అయితే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రాఫిట్ చనిపోతాడో సో ఈయన చనిపోయిన తర్వాత ఈ ప్రాఫిట్ స్థలాన్ని అలా వదిలేస్తారన్నమాట. అంటే ఇంక నుంచి ప్రాఫిట్ అని ఎవ్వరూ కూడా పిలువబడరు. ఉన్నది ప్రాఫిట్ అనేవాడు ఒక్కడే. ఇప్పుడు జీసస్ అని ఎవరిని కూడా పిలరు కదా. సో జీసస్ అనేవాడు ఒక్కడే. సో ప్రాఫిట్ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఏమని పిలువబడతారంటే కాలిఫ్ అని పిలువబడతారు. ఏమని పిలువబడతారు? కాలిఫ్ మాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే దిస్ కాలిఫ్ వాజ్ హెడ్ ఆఫ్ ద రిలీజియన్. అంటే ఇప్పుడు ఏదైతే ఇస్లామిక్ ఉంటుందో వాళ్ళకి హెడ్గా ఉంటారు, కానీ వీళ్ళు ప్రాఫిట్ అని పిలువబడరు, అలాగే ప్రాఫిట్ లాగా ఇతను చేర్చబడరు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ ఉన్నారు, ఇప్పుడు ఈ పాస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? దేవుడి కోసం చెప్తారు, ఓకేనా, జీసస్ కోసం చెప్తారు, ఆ పైన ఉన్న గాడ్ కోసం చెప్తారు. అలాగే ఇస్లామిక్లో కూడా హెడ్ ఆఫ్ ద రిలీజన్స్ ఉంటారన్నమాట. ఈ చోటుని భర్తీ చేయకుండా ప్రాఫిట్ స్థలాన్ని అలా వదిలేసి సో ఈ కాలిఫ్ అనే వ్యక్తి రిలీజియస్కి హెడ్గా ఉంటాడనమాట. రిలీజియస్ అంటే ఒక రిలీజియస్ కాదండోయ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈయన పొలిటికల్ హెడ్గాను వ్యవహరిస్తాడు. ఎందుకు అంటే ఏదైనా జరగాలి అన్నా, ఎవడైనా సుల్తాన్ అవ్వాలి అన్నా ఈయన పర్మిషన్ ఉండాలి. అలాగే రిలీజియస్ హెడ్గాను కూడా ఉంటాడనమాట. ఈయన ఏం చేస్తాడంటే రిలీజియస్ హెడ్గాను కూడా ఉంటాడు. సో ఇలా రెండు పనులు ఈ కాలిఫ్ చూసుకుంటాడనమాట. ఈ కాలిఫ్ కింద మరి దాడులై చేసి రాజ్యాలను ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు? వీళ్ళనే మనం ఏమని పిలుస్తామంటే సుల్తాన్ అని పిలుస్తాం. వీళ్ళని ఏమని పిలుస్తాం? సుల్తాన్ అని పిలుస్తాం. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రాజ్యాన్ని ఏలుకుంటారు. సో వీళ్ళు సుల్తాన్స్ ఏంటంటే రాజ్యాలని దోచుకొని అందులో కొంత భాగం కాలిఫ్కి బహుమతులకు గాను వాటికి పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా మొహమ్మద్ ప్రాఫిట్ తర్వాత కాలిఫ్లు హెడ్ ఆఫ్ ద రిలీజన్గా అవ్వడం. సో హెడ్ ఆఫ్ ద రిలీజన్ వాళ్ళు సుల్తాన్ని మెయింటైన్ చేయడం. ఈ సుల్తాన్లు కాలిఫ్ల కింద ఉంటారన్నమాట. ఎందుకంటే కాలిఫ్కి గౌరవం ఇవ్వాలి, లేకపోతే అవ్వదు. ఎందుకంటే మొత్తం ఇస్లామిక్ మొత్తానికి హెడ్ ఎవరు? కాలిఫే కదా. సో అందుకు అతన్ని అలా కొలుస్తారన్నమాట. సో అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్లాం కోసం మాట్లాడతాం. ఇప్పటివరకు ఇస్లాం ఎలా ఏర్పడింది? సో ఇస్లాం తర్వాత మొహమ్మద్ ప్రాఫిట్ తర్వాత ఎవరు ఏమని పిలువబడతారు? సో నమ్మిన వాళ్ళని ముసల్మాన్ అని, నమ్మలేని వాళ్ళని కాఫీర్లని తెలుసుకున్నాం. అయితే ఇస్లాం మొత్తం ఎన్ని టైప్స్ ఉంటుందంటే ఇస్లాం మొత్తం 2 టైప్స్ ఉంటుంది. ఇస్లాం మొత్తం ఎన్ని టైప్స్ ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే అరబులు, ఓకేనా. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా అరబ్స్ అని. ఇంకోటి వచ్చేసరికి టర్కిష్లు అన్నమాట. టర్క్స్ అంటారు, టర్కిష్లు అంటారు, ఓకేనా, టర్కిష్లు. అయితే ఇస్లాంలో 2 టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకటి అరబులు అయితే ఇంకోటి టర్కిష్లు. అరబులు ఇస్లామిక్ రాకముందు నుండి అరబ్స్ అనేవాళ్ళు ఉన్నారండి. సో అరబుల గురించి మనం మాట్లాడుకుంటే అరబులు అనేవాళ్ళు ఇస్లామిక్ రాకముందు నుంచి ఉన్నారు. యాక్చువల్గా నన్ను అడిగితే అరబులు అనేవాళ్ళు మంచి వ్యక్తులు, గుడ్ ట్రేడర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే గుడ్ ట్రేడర్స్. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు బాగా సివిలైజ్డ్గా ఉంటారు. అండ్ దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ సీస్. సముద్రాల్లో ఆరితేరిన వాళ్ళే ఉంటారు, ఎక్స్పర్ట్ ఇన్ సీస్ మాట. సో మరి ఇంకా ఈ టర్కిష్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా అన్సివిలైజ్డ్ అండి. వీళ్ళు బాగా అన్సివిలైజ్డ్, దారి అంటే ఏమీ లేకుండా. అండ్ వీళ్ళు చేసే సిస్టమ్ ఏంటంటే బార్బారిక్ సిస్టమ్. ఆ తర్వాత ఇంకా వీళ్ళు ఏంటంటే, అయితే ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, బార్బారిక్ అంటే ఏంటి అంటే ఈ బార్బారిక్ అనే వర్డ్ దీని అర్థం ఏంటంటే క్రూరమైన అని అర్థం. అంటే మీకు తెలుగులో వాళ్ళకి ఏంటంటే దీని అర్థం క్రూరమైన, దయా దాక్షిణాలు లేకుండా క్రూరంగా చంపేస్తారండి. వీళ్ళకి నీతి ఉండదు, న్యాయం ఉండదు, జాలి ఉండదు, ఏమీ ఉండదు. ఎదుటోడు వచ్చాడా సచ్చాడే. సో వాళ్ళని ఇంకా ఆపడం ఎవరి తరం కూడా కాదన్నమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యేది, సో పని చేసుకొని డిపెండ్ అవ్వరన్నమాట. వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యేది దే ఆర్ డిపెండ్ ఆన్ లూట్ మాట. అంటే దోచుకుంటారు. లూట్ అండ్ ప్లండర్ అంటారు. సో దీని అర్థం ఏంటి?
వాళ్ళు దోచుకొని జీవిస్తారన్నమాట. అంటే దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే సెంట్రల్ ఏషియా నుంచి మనకి ఎక్కువగా వస్తూ ఉంటారు. సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారన్నమాట. ఓకేనా. సో అది సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఇస్లామిక్లోకి కన్వర్ట్ అవుతారు. ఈ టర్కిష్లు అందరూ కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఇస్లామిక్లోకి కన్వర్ట్ అవుతారు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మనకి అరబులు, టర్కిష్లు 2 రకాల వాళ్ళు ఉంటారు. సో అరబ్లో నేను మంచోళ్ళు అని చెప్పానంటే గుడ్ ట్రేడర్స్ అని చెప్పాను, గుడ్ పీపుల్ అని నేను చెప్పలేదు. ఓకేనా. సో సివిలైజ్డ్ అని చెప్పాను, కొంచెం వాళ్ళు ఎక్స్పర్ట్ ఇన్ సీస్ మాట. ఓకేనా. మీరు కేరళలో చూసుకుంటే అరబ్ ముస్లిమ్స్ ఈవెన్ ఇండియాలో కూడా ఉన్నారన్నమాట. ఓకేనా. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇస్లాంలో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య చాలా తేడాలు మీరు ముందు చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో, ఏమేం పనులు చేస్తున్నారో సో చెప్తే ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుంటే మనం ఆశ్చర్యపోతాం. ఈవెన్ అరబ్ ముస్లిమ్స్ అనేవాళ్ళు మనకి ఇస్లామిక్ రాకముందు నుంచి ఉన్నారని చెప్పాను కదా. ఈవెన్ చెప్పాలంటే ఈ అరబ్ ముస్లిమ్స్ వాళ్ళు సెటిల్ అవుతారన్నమాట. కొంతమంది అరబ్ ముస్లిమ్స్ వాళ్ళు సెటిల్డ్ ఇన్ ఇండియా మన భారతదేశంలో చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సెటిల్ అయ్యారంటే వీళ్ళు కేరళ, ఇప్పుడు చోటు ఏదైతే ఉందో కేరళలో ఒకప్పుడు అరబ్ ముస్లింలు సెటిల్ అయ్యారన్నమాట. ఇక్కడ వీళ్ళని ఏమంటారంటే ఈ అరబ్ ముస్లిమ్స్ని కేరళలో ఏమంటారంటే మొప్లహ్ అంటారు. ఏమంటారు? మొప్లహ్ అంటారు. మొప్లహ్ అంటే దీని అర్థం స్పైస్ వర్క్. అంటే ఇప్పుడు మనం తింటాం కదా స్పైసీ ఫుడ్. ఈ స్పైస్ వర్క్ని ట్రేడింగ్స్ అయి చేయడం ఇలాంటివన్నీ మాట స్పైస్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్నే మొప్లహ్ అంటారు. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా కూడా పిలుస్తారు. దీన్నే మప్పిలా అంటారు. దీన్ని ఏమంటారు? మప్పిలా అంటారు. ఓకేనా. మొప్లహ్ అంటారు, మప్పిలా అంటారు. దీని అర్థం ఏంటి? స్పైస్ వర్క్ అని అర్థం. ఓకేనా. సో స్పైస్ వర్క్ అని అర్థం అన్నమాట. సో అరబ్ ముస్లిమ్స్ ఈ విధంగా ఇటువంటి వర్క్స్ చేసుకుంటూ జీవనం గడిపేవారు. కానీ టర్కిష్లు మాత్రం రాజ్యాన్ని దోచుకుంటూ, లేదు అంటే వాళ్ళు ఎక్కువగా అరబులు ఏంటంటే టర్కిష్లు ఎక్కువగా దోచుకోవడానికి చూస్తారన్నమాట. ఆక్రమించుకోవడానికి అన్నా సరే వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా బంగారం, నిధులు ఇలాంటివి మాట. ఓకే. సో నెక్స్ట్ మనం వచ్చేది ఏంటంటే అరబ్ ఇన్వెన్షన్స్ చూస్తూ ఉంటాం. సో అసలు ఫస్ట్ అరబ్ ఇన్వెన్షన్ మన ఇండియాలో ఎలా జరిగింది? మన భారతదేశంలోని ఒకడు వస్తాడు, వాడి పేరే మొహమ్మద్ బిన్ కసీం. వాడు ఇండియాకి ఎందుకు వచ్చాడు? అసలు మన ఇండియన్ హిందూ రాజా దాహిర్ తోటి ఎందుకు పోరాడాడు? వాడి తలను తీసి ఎందుకు ఎందుకు తల అడుగుతాడు? సో ఇలాంటి మంచి విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. సో నెక్స్ట్ నుంచి అసలైన ఇస్లామిక్ అరబ్ ఇన్వెన్షన్స్ మనం చూస్తూ ఉంటాం. అది కూడా ఇండియాకి సంబంధించినవి మనం కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్తో మాట్లాడుకుంటాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ టాపిక్ అర్థమైంది కంప్లీట్లీ అండర్స్టాండ్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.